ఇప్పుడు గుడికి వెళ్తున్నాను. ఇవాళ డేట్ 28. యాక్చువల్గా 27 అనుకోవచ్చు. రాత్రి 12:40 అవుతుంది. మిడ్ నైట్ వెళ్తే దర్శనం బాగా జరుగుతుంది అండ్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి వెళ్తున్నా. ప్రజెంట్ విజయవాడ బస్ స్టాండ్ ఏరియాలో ఉన్నాను. మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు విజయవాడ రైల్వే ట్రాక్, అది పక్కనే రైట్ సైడ్లోనే రైల్వే స్టేషను. ఈ లెఫ్ట్లో కృష్ణానది. ఇది యాక్చువల్గా పార్కింగ్ ఈ ఏరియాలోనే ఉంటుంది. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలంటే. ఇక్కడే మనం కారు పెట్టామంటే. నేను అందుకే ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇది భవానీ కనకదుర్గ ఫ్లైఓవర్ ఉంది కదా, హైదరాబాద్ వెళ్ళే రోడ్డు. ఈ ఫ్లైఓవర్ ఎక్కి అవతల దిగిపోయి భవానీపురంలో దిగి రిటర్న్ వచ్చి కిందన కుమ్మరపాలెం అని చెప్పేసి సెంటర్ ఉంటుంది. ఆ ఏరియాలో కార్ పార్క్ చేసుకుంటే నాకు చాలా దగ్గర, ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం ఉండదు. చాలా దగ్గరికి వెళ్ళిపోవచ్చు. రెండోది, నాకు ట్రాఫిక్లో కూడా రేపు మార్నింగ్ నేను కార్ తీసుకోవడానికి నాకు ఇబ్బంది ఉండదు. అవతల కార్ పెట్టుకుంటున్నాను కాబట్టి మ్యాక్సిమం మళ్ళీ నటు కార్ తీసుకొని మళ్ళీ ఇదే ఫ్లైఓవర్ ఎక్కేసి ఇటు సైడ్ నుంచి నేను బ్యాక్ సైడ్కి వచ్చేస్తాను. దిట్స్ ఎ బెస్ట్ ఆప్షన్. నేను లాస్ట్ టైం కూడా ఎప్పుడు వెళ్ళినా అదే ఈ టెక్నిక్నే నేను యూజ్ చేస్తాను. ఈసారి కూడా 2025లో కూడా దసరాకి ఈసారి ఇలాగే వెళ్తున్నాను. ఇదిగోండి టెంపుల్ అమ్మవారిది. ఆవిడ ఇక్కడ కార్ ఆపేసి మళ్ళీ నేను ఇలా కార్లు ఆపేసుకొని మరీ ఫోటోలు దిగుతా, వీడియోలు తీసుకుంటా. ఎవరు అనుకుంటున్నారో ఏమనుకుంటారో అర్థం కాదు దీన్ని. ఇది ఎంట్రన్స్, కొండపైకి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్. ఐ మీన్ ఘాట్ రోడ్ ఎంట్రన్స్. మనకి వస్తాం కదా అక్కడ అక్కడి నుంచి ఘాట్ రోడ్ ఎంట్రన్స్ పై నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాం పైకి అవతల నుంచి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం కుమ్మరపాలెం సెంటర్ దగ్గరలోనే ఉన్నాము. ఇక్కడ ఫ్లైఓవర్ నేను దిగి ఏం చేశానంటే, కార్ అక్కడ తిరుమల గ్రౌండ్స్ అని చెప్పేసి అక్కడ ఉంటే అక్కడ కార్ పార్క్ చేసేసుకున్నాను. ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైము 1:10 అలా అవుతుంది. 2:30కి అలాగ నేను దర్శనానికి వెళ్ళాను. కార్ అక్కడే పార్క్ చేసుకుని అక్కడే కొంచెం 1 hour అక్కడ వెయిట్ చేశాను. ఇదంతా ఇక్కడ నుంచి లైన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక 500 meters వచ్చాను, లైన్ స్టార్ట్ అయింది. కుమ్మరపాలెంలో అక్కడ తిరుమల గ్రౌండ్స్ అని ఉంటుంది, అక్కడ పార్కింగ్ ఇచ్చారు. అక్కడ కార్ పార్క్ చేసేసాను. ఎగ్జాక్ట్గా నేను 1:30 ఆ టైంకి వచ్చాను. ఇప్పుడు 2:30 అవుతుంది. ఒక 1 hour అక్కడ వెయిట్ చేశాను. 2 o'clockకి వదులుతారన్నారు లైను. 2:30 వరకు ఉండి ఇప్పుడు వెళ్తున్నా. అప్రాక్సిమేట్లీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోతుంది. 3కి స్టార్ట్ అయిపోతుంది, 3 to 3:30 లోపు. ఈ గ్యాప్లో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి సరిపోద్ది టైము. 40 minutes ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే దగ్గర ఒక 3 kilometers పైనే నడవాలి రోడ్డు మీద. ఇప్పుడు నేను చూద్దాం. ఇప్పుడైతే ఈ టైంకి చాలా ఫ్రీగా ఉంది లైన్. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను కాబట్టి ముందుకెళ్తే కానీ మనకేం తెలీదు. ఇది లైన్ నడుస్తున్నా. యాక్చువల్గా ఇందాక మనం పైన ఫ్లైఓవర్ ఉంది కదా, కార్లో వెళ్తున్నప్పుడు చూపించాను. ఆ ఘాట్ రోడ్లో ఇలా లైటింగ్ కనిపిస్తుంది. ఇదే రూట్ మ్యాప్ పైకి వెళ్తున్నప్పుడు. అప్రాక్సిమేట్లీ ఇక్కడ 3 అవుతుంది. 4 కల్లా దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. ఇక్కడ లక్ ఏంటంటే అక్కడ డైవర్షన్ ఉంది, అది తెలియకుండా మమ్మల్ని వేరే రూట్లోకి డైవర్ట్ చేశారు. దర్శనం అయిపోయి 4 కల్లా బయటకు వచ్చేసాము. విఐపి లైన్లోకి వెళ్ళి పంపించారు. చాలా దగ్గర నుంచి దర్శనం అయింది, నిజంగా అదృష్టవంతులం. అందుకే దగ్గర 1 hourలో దర్శనం అయిపోయింది. 4కి అసలు జనం ఉన్నారు. బయటకు వచ్చేసరికి ఇంచుమించు 4-5 hours పట్టేదేమో ఆ టైంకి దర్శనం లేకుంటే. చాలా అదృష్టవంతులం, దగ్గర నుంచి అమ్మవారిని చూసాం. అసలు విఐపి దర్శనంలోకి ఎలా చేశారో కూడా తెలీదు. లక్కీ అని దర్శనం అయితే అయిపోయింది. 4 కల్లా బయటకు వచ్చేసాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. వచ్చిన రూట్లోనే రిటర్న్ అయిపోయాము, ఇంటికి వెళ్ళిపోతున్నాము.
ఇప్పుడు మాత్రం మీరు దర్శనానికి ఎవరు వచ్చినా కానీ నైట్ మిడ్-నైట్ 2 కల్లా లైన్లోకి వెళ్ళేలా చూసుకోండి. మహా అయితే 2-3 అవర్స్లో అయిపోతుంది దర్శనం. ఇప్పుడు మన ఎగ్జాక్ట్గా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి ఇంటికి వచ్చి పడుకున్నాను నేను. ఇప్పుడే లేచా. యాక్చువల్గా ఇప్పుడు దర్శనానికి వెళ్తే మాత్రం విజయవాడ లోకల్స్ అయితే చెప్తున్నాను, నాన్ లోకల్స్ అయినా ఒకసారి చూడండి. మ్యాక్సిమం మనం ఎర్లీ మార్నింగ్ 2 కల్లా మొత్తం అన్ని పనులు అయిపోయి 2 కల్లా విజయవాడ టు అది హైదరాబాద్ టు విజయవాడ హైవే వస్తున్నప్పుడు కుమ్మరపాలెం అనే సెంటర్ ఉంటుంది. అక్కడ ఈ టైంలో అయితే డైరెక్ట్ కుమ్మరపాలెం దగ్గర తిరుమల గ్రౌండ్స్ పార్కింగ్ ఇచ్చాడు, పోలీసులు ఉంటున్నారు. అక్కడ పార్కింగ్ చేసేసుకొచ్చి చాలా దగ్గరికి వెళ్ళిపోతాం. లేదంటే పొన్నమి ఘాట్ దగ్గర ఆపేస్తాడు. పొన్నమి ఘాట్ నుంచి ఇంకో 1.5 కిలోమీటర్ ఎక్కువ నడవాల్సి వస్తుంది. ఇటు సైడ్ పార్కింగ్ చేసుకుందాం మన ఓన్ వెహికల్స్ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడతాం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అయినా కానీ కొంచెం పొన్నమి ఘాట్ దగ్గర ఆపేస్తుంది. అక్కడ నుంచి నడుచుకుంటూ రావాల్సి వస్తుంది మనం. ఇక్కడ నుంచి అయితే మాత్రం ఆల్మోస్ట్ మనకి లైన్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఇటు సైడ్ కుమారపాలెం సెంటర్ నుంచి వెళ్ళిపోతాం. ఒక 2.5-3 కిలోమీటర్స్ నడిస్తే కొండపైకి వెళ్ళిపోతాం. చాలా ఎక్కువ అటు ఇటు తిరిగేది ఉండదు, కింద నుంచి పైకి నడిచేది అదంతా పెద్ద ఇది ఉండదు అనమాట. నేను ఎవ్రీ ఇయర్ అలాగే వెళ్తాను. ది బెస్ట్ ఆప్షన్ మనకి. ఆ టైంకి వెళ్ళామంటే 2కి వెళ్ళామంటే అప్రాక్సిమేట్లీ నేను 4కి అయిపోయింది దర్శనం. నేను 2:30, 2:40కి స్టార్ట్ అయ్యాను. అప్పటి వరకు నేను పార్కింగ్లోనే ఉన్నాను. 4 కల్లా నేను బయటకు వచ్చేసాను. కంప్లీట్గా దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాను. 4:20, 4:25 కల్లా నేను కార్ దగ్గరికి వచ్చాను. 5 కల్లా నేను కంకిపాడులో ఉంటాను. 5 కల్లా వచ్చాను. ఎవరైనా కానీ మ్యాక్సిమం ఈ దసరా నవరాత్రుల టైంలో దర్శనానికి వెళ్దాం అనుకుంటే ఈ టైంకి వెళ్ళండి మ్యాక్సిమం. అంటే అవైలబుల్గా ఉన్నా లేకపోయినా నేను చెప్పిన రూట్ మ్యాప్ పొన్నమి ఘాట్ దగ్గర వెహికల్ పెట్టుకొని అటు సైడ్ నుంచి వచ్చారంటే సింగిల్ లైన్ స్ట్రైట్గా వెళ్తారు. కరెక్ట్గా స్నానాలు కృష్ణానది దగ్గర స్నానాలు ఎక్కడైతే చేస్తారో అమ్మవారి గుడి దగ్గర అక్కడ నుంచి కింద అండర్ పాస్ వేసాడు. అక్కడ నుంచి పైకి కొండ ఘాట్ రోడ్ నుంచి తీసుకెళ్ళిపోతారు. కంప్లీట్గా చాలా ఈజీగా వెళ్ళిపోతాం అనమాట. మనం అన్ని రకాలుగా వాటర్ బాటిల్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా ఎక్కడ మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి.